సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ భేటీ ముగిసింది. దాదాపు 30 నిమిషాలకు పైగానే ఈ భేటీ జరిగింది. రాజీనామానా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. చెల్లెమ్మ సురేఖను అన్న రేవంత్ క్షమిస్తారా? కాంగ్రెస్లో కొండా సురేఖ తుఫాన్ ముగిసిపోతుందా? సుష్మిత కామెంట్ల వివాదానికి తెరపడుతుందా? సుష్మిత వ్యాఖ్యల వివాదం తర్వాత తొలిసారి రేవంత్ను కలిశారు కొండా సురేఖ. సురేఖపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే హైకమాండ్కు డిసిప్లినరీ కమిటీ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. రైట్, చాలా ఇంట్రెస్టింగ్ విజువల్స్ అనే చెప్పాలి. కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి దంపతుల్ని కలిశారు. ఆ భేటీ దాదాపు 30 నిమిషాలకు పైగా జరిగినట్టుగా చూస్తున్నాం. అయితే రాజీనామానా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం ఇది ఒక రాఖీ పౌర్ణమికి సంబంధించిన ఒక మీటింగ్గానే చూడాల్సిన అవసరం ఉందా అనేది ఆసక్తి రేపుతోంది. చెల్లెమ్మ సురేఖను అన్న రేవంత్ క్షమిస్తారా? కాంగ్రెస్లో కొండా సురేఖ తుఫాన్ ముగిసినట్లేనా? సుష్మిత కామెంట్ల వివాదానికి తెరపడుతుందా? సుష్మిత వ్యాఖ్యల వివాదం తర్వాత తొలిసారి రేవంత్ను కలిశారు కొండా సురేఖ. సురేఖపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే హైకమాండ్కు క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. తాను ప్రతి ఏడాది సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్నా అన్నారు మంత్రి కొండా సురేఖ. అలాగే ఈ ఏడాది కట్టానన్నారు. సీఎం కోసం గోల్డ్ రాఖీ ప్రత్యేకంగా చేయించి కట్టినట్టుగా కూడా కొండా సురేఖ తెలిపారు. మీడియాతో చిట్చాట్ చేశారు కొండా సురేఖ. సీతక్క తాను కలిసి రాఖీ కట్టినట్టుగా తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వారి మనవడు వారి అల్లుడికి రాఖీ కట్టినట్టుగా తెలిపారు కొండా సురేఖ. రైట్, కొండా సురేఖ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ రెడ్డి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి. ముందుగా ఒక్కసారి ఈ ప్రీటెక్స్ చూస్తే ఈ భేటీకి ముందు కొండా సురేఖ అపాయింట్మెంట్ అడిగారు, రేవంత్ రెడ్డి రమ్మనలేదు. అయితే ఏదైనా చర్యలు తీసుకునేటట్టయితే కనుక కొండా సురేఖని పిలిపిస్తారు అనేది ఒక అంశం. అయితే ప్రస్తుతం ఇది కేవలం ఒక రాఖీ పండుగ సందర్భంగా ఈ కాంటెక్స్లో జరిగిన భేటీ అనుకోవచ్చా, లేదా ఇది రాజీనామానా రాజియా అనేది తేలిది, ఇంకా సమయం ఉంది అనుకోవాలా? ఏం జరుగుతోంది? ప్రస్తుతానికి భేటీ అయితే ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి ఏంటి? మీ దగ్గర ఇన్పుట్స్. నిమిషాల క్రితమే కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. అయితే మీటింగ్ జరిగిన వ్యవహారాలను ఆమె బయట వెల్లడించడానికి నిరాకరించారు. ప్రతి ఏడాది సీఎం కు నేను రాఖీ కడతాను, అయితే ఈసారి ప్రత్యేకించి సీఎం కోసం గోల్డ్ రాఖీ తయారు చేయించి రాఖీ కట్టానంటూ కూడా ఆమె చెప్పారు. సీఎం కూడా ఆప్యాయంగా పలకరించారు, యోగక్షేమాలు తెలుసుకున్నారని కూడా ఆమె మీడియా మాట్లాడారు. అయితే వివాదానికి సంబంధించిన అంశాన్ని మీడియా ప్రశ్నిస్తే ఆమె మాట్లాడడానికి నిరాకరించారు. ఈ రోజు పండుగ సందర్భంగా తాను ఎలాంటి వివాదపరమైన వ్యాఖ్యలు కానీ వివాదానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించినట్టు కూడా ఆమె తెగేసి చెప్పారు. అయితే చాలాసేపు మీటింగ్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం పైన చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా సీఎం కు రాఖీ కట్టిన సందర్భంలో ఇద్దరు మహిళా మంత్రులు మాత్రమే ఉన్నారు. ఒకరు కొండా సురేఖ, రెండు సీతక్క వెళ్ళిన సమయంలోనే తాను వెళ్తానంటూ కూడా నిన్నటి నుంచి కొండా సురేఖ చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇద్దరు ఉన్నప్పుడే తాను మాట్లాడడానికి కొంత ఈజీ అవుతుందన్న ఉద్దేశంతో ఆమె స్పీకర్గా ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఈ వివాదానికి ఒక రాజీ కుదిరించే ప్రయత్నం జరుగుతుందనే ఒక చర్చ అయితే జోరుగా సాగుతుంది. ఎందుకంటే బట్టితో కొన్నాళ్ళు భేటీ అవ్వడం, తర్వాత బట్టికి వెళ్లి ఖర్గేని కలవడం, ఆ తర్వాత ఇటు సీఎం కు సంబంధించిన అంశాలు కానీ పార్టీ ముఖ్య నేతలు కానీ అటు కొండా ఫ్యామిలీ కానీ ఎవరు కూడా దీన్ని స్పందించడానికి నిరాకరించారు. మొత్తం వ్యవహారం కనుక చూస్తే రైట్, ఫోన్ లైన్లో అంతరాయం చూస్తున్నాం మనం. సో విల్ ట్రై టు రీకనెక్ట్ విత్ ద కరెస్పాండెంట్ రాకేష్. ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ భేటీ ముగిసిన అంశం చూస్తూ ఉన్నాం. సో దాదాపు 30 నిమిషాలకు పైగానే ఈ భేటీ జరిగింది. రాజీనామానా లేదా రాజీనా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. చెల్లెమ్మ సురేఖనైతే అన్న రేవంత్ క్షమిస్తారా? మరి కాంగ్రెస్లో కొండా సురేఖ తుఫాన్ ముగిసినట్లేనా? సుష్మిత కామెంట్ల వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లేనా? సుష్మిత వ్యాఖ్యల వివాదం తర్వాత ఫస్ట్ టైం తొలిసారి రేవంత్ను కలిశారు కొండా సురేఖ. సురేఖపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే హైకమాండ్కు క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసిన నేపథ్యం ఒకటైతే, దీని మీద ఎవరు ఏది మాట్లాడద్దు అంటూ ఇటు కాంగ్రెస్ నేతలు అవ్వచ్చు, అలాగే ఎవరు కూడా మాట్లాడని సిచ్యువేషన్, ఒక సైలెన్స్ అయితే మనం 2 రోజుల నుంచి చూస్తున్న పరిస్థితి. అయితే ఇది పూర్తిగా ముగిసిపోయినట్టేనా అనే వార్తలు కూడా వెలువడుతున్న నేపథ్యం. మరోసారి ప్రస్తుతం జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యం. అయితే ప్రతి ఏడాది కూడా నేను సీఎం రేవంత్ రెడ్డికి నేను రాఖీ కడుతూనే ఉంటానంటూ కూడా కొండా సురేఖ కామెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో లోపల ఏం జరిగింది, ఏమే సంభాషించారనేది మాత్రం ఆవిడ బయటకు చెప్పడానికి నిరాకరించినట్టుగా కూడా మా కరెస్పాండెంట్ రాకేష్ ఇచ్చిన అప్డేట్ కూడా చూసాం. రేవంత్ రెడ్డికే కాదు మనవడు అల్లుడికి కూడా తాను రాఖీ కట్టానంటూ కూడా ఆవిడ చెప్పినట్టుగా చూస్తున్నాం.
అయితే కొండా సురేఖ సుష్మిత చేసిన ఏదైతే కామెంట్స్ ఉన్నాయో అవి ఆవిడ ఇండిపెండెంట్ అండ్ సొంత హోదాలోనే ఆవిడ చేసినట్టుగా చూడాల్సిన అవసరం ఉంటుందా? సో ఆ సుష్మిత కామెంట్లకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని కొండా దంపతులు ఇచ్చిన వివరణకు మరి సంతృప్తి చెందారా, లేదంటే ఈసారికి క్షమించే పరిశీలన చేస్తున్నారా అనేది కూడా తేలాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. సో మొత్తానికి ప్రస్తుత భేటీ అయితే కేవలం రాఖీ పండుగ సందర్భంగా ప్రతి ఏడాది తాను సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్నట్టుగా ఈ ఏడాది కూడా వచ్చి రాఖీ కట్టాను అని అయితే కొండా సురేఖ మీడియాతో చెప్పినట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్న అప్డేట్ ప్రకారం తెలుస్తోంది. ప్రత్యేకంగా ఒక బంగారు రాఖీ చేయించి మరి కట్టానంటూ కూడా కొండా సురేఖ మీడియాతో చెప్పారు. అయితే లోపల ఏం సంభాషించారు, ఏం చర్చకు వచ్చాయి అనేది మాత్రం ఆవిడ చెప్పడానికి నిరాకరించినట్టుగా తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ఒకసారి లైవ్లో చూద్దాం. మరి రాఖీ పండుగ అంటే ఒక భరోసా, ఒక అన్న కానీ తమ్ముడు కానీ అక్కకు చెల్లెకు ఇచ్చేటువంటి ఒక భరోసా, ఒక ఆత్మీయత, ఒక ప్రేమ, ఒక అనురాగం, ఒక గౌరవాన్ని పెంపొందించేటువంటి పండుగ రాఖీ పండుగ. మరి తండ్రి ఒక అమ్మాయికి ముందు తండ్రి సపోర్ట్గా ఉంటాడు, కొంచెం పెద్ద అయినాక బ్రదర్స్ సపోర్ట్గా ఉంటారు, ఇంకా తర్వాత పెళ్ళైనాక భర్త సపోర్ట్గా ఉంటాడు, ఆ తర్వాత కొడుకు సపోర్ట్గా ఉంటాడు. అంటే ప్రతి స్త్రీ జీవితంలో మగవాడి భాగస్వామ్యం అంటూ 100% ఉంటుంది. మరి ఆ విధంగా ఉండడం వల్లనే మరి మహిళకు ఒక రక్షణ అనేది లైఫ్లో ఉంటుంది. ఆ రక్షణ ఉండాలి అని భావించి కట్టేదే ఈ రాఖీ పండుగ. మరి వాళ్ళ మీద భరోసా పెట్టి, అన్న నీకు రాఖీ కడుతున్నా, నువ్వు నాకు రక్షణగా ఉండాలి, తమ్ముడు నీకు రాఖీ కడుతున్నా, నాకు రక్షణగా ఉండాలి అని దీన్ని రక్షాబంధన్ అని కూడా మనం అంటాము. కాబట్టి ఈ యొక్క పండుగను జరుపుకుంటున్న, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న అక్కాలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా ప్రత్యేక రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రాఖీ పండుగ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని, మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో విలసిల్లాలని, ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను రాఖీ కట్టి రావడం జరిగింది. వారికి కూడా మా ఆడపడుచులందరి దీవెన కూడా ఉంటుంది. వారి మంచి సుపరిపాలన అందించాలని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి వారికి శక్తిని, యుక్తిని ఇవ్వాలని, వారి ఆశీర్వాదం కూడా మా ఆడపడుచులందరి మీద కూడా ఉండాలి అని చెప్పి మరి కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి మీ మీడియా పరంగా ప్రపంచవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీ సోదరుడు ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చారు, రకరకాల చర్చలు జరుగుతున్నాయి కదా, ఏమన్నా భరోసా? ఈరోజు నేను ఏమి కామెంట్ చేయదలుచుకోలేదండి. మంచి పండుగ వాతావరణంలో మీరు వచ్చారు, మీ అందరికీ కూడా నేను రాఖీలు కట్టాను. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారికి కూడా ఎప్పటిలాగానే మూడోసారి ఈసారి రాఖీ కట్టి రావడం జరిగింది. కట్టినప్పుడల్లా కూడా అన్నకు, అన్న వాళ్ళ మనమడికి కూడా కడుతున్నాం 3 సంవత్సరాల నుంచి. ఈరోజు కూడా అన్నకి, అన్న వాళ్ళ మనమడికి కూడా కట్టొచ్చాము. మేము చాలా ప్రశాంత వాతావరణం. మీరు ఒక అప్పీల్ చేశారు, సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదాలు కూడా ఆడపడుచులకు ఉండాలి అని. కొండా సురేఖ అనే ఆడపడుచు మీద రేవంత్ రెడ్డి సురేఖని సపరేట్ చేయకండి. నేను అందరి ఆడపడుచులు ఉంటాను. అందరి ఆడపడుచులు అంటే గ్రామీణ ప్రాంతం నుంచి మొదలు పెడితే పై వరకు అందరికీ ఆయన ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుతున్నాను. రైట్. మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన అనంతరం బయట మీడియాతో మాట్లాడిన విషయం చూసాం మనం. అది సీఎం నివాసం నుంచే అన్నట్టుగా ఉన్న ఈ విజువల్స్. సో రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ, అలాగే సోదరులకు కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఆమె. అలాగే రాష్ట్రంలో అందరికీ కూడా సుఖశాంతులు వర్ధిల్లాలి, అందరూ ఐశ్వర్యాలతో వర్ధిల్లాలంటూ కూడా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి తాను 3 సంవత్సరాలుగా రాఖీ కడుతున్నాను, అలాగే ప్రస్తుతం నెలకొన్న ఈ రాజకీయ పరిణామాలు, అయితే ఈ వివాదాల గురించి అయితే ఆవిడ ప్రస్తావించడానికి విముఖత చూపారు. మా కరెస్పాండెంట్ రాకేష్ లైన్లోకి వచ్చారు, మాట్లాడదాం. రాకేష్, సో చూసాం మంత్రి సురేఖ మాట్లాడింది, ఎలా అన్వయించుకోవాలి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్, గత వారం రోజుల నుంచి జరుగుతున్న వివాదానికి పైన ఈరోజు మంత్రి కొండా సురేఖ స్పందించారు. కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన
కొండా సురేఖ ఈ అంశంపైన స్పందించారు. గత 3 సంవత్సరాలుగా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్నాను, ఈసారి ప్రత్యేకించి గోల్డ్ రాఖీ కట్టానంటూ కూడా ఆమె మీడియాతో మాట్లాడారు. అయితే రాజకీయాల గురించి తాను ఈరోజు ప్రస్తావించను, మాట్లాడినట్టు కూడా చెప్పారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు మహిళలకు ఉంటుంది, ప్రతి సంవత్సరంలాగే మహిళల యొక్క అభివృద్ధిని సీఎం కోరుకుంటారంటూ కూడా సీఎం పైన పాజిటివ్ కామెంట్ చేయడంతో కాస్త రాజకీయ ఏమైనా ప్రయత్నం జరిగిందా, సానుకూల పవనాలు ఏమైనా వినిపిస్తున్నాయా అనేది ఒక చర్చ అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారం నుంచి ఇటు కొండా ఫ్యామిలీ అటు సీఎం రేవంత్ రెడ్డి మధ్య తీవ్ర వివాదం నెలకొనుంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి బయటికి మాట్లాడకపోయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సన్నిహిత నేతలు అయితే తీవ్ర స్థాయిలో కొండా సురేఖ ఫ్యామిలీ పైన విమర్శలు చేశారు. కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని కొందరు రాజీనామా చేయాలని మరికొందరు క్షమాపణ బహిరంగంగా చెప్పాలని మరికొందరు అల్టిమేటం జారీ చేయడం, తర్వాత క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయడం, ఆ తర్వాత కఠిన చర్యలకు సిఫార్సు చేయడం, ఇదంతా కూడా ఒక వేడిని రాజుకుంది. ఖచ్చితంగా కొండా సురేఖ పైన చర్యలు తప్పవు, ఇక రేపు మాపు అనే ఒక చర్చ అయితే జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే రాజీకి ఏమైనా ప్రయత్నం జరిగిందనే ఒక చర్చ ప్రస్తుతం అయితే జరుగుతుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి నిజానికి అపాయింట్మెంటు ఇవ్వరనే మొదట అందరూ కూడా భావించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వడం, దాదాపుగా 30 నిమిషాలకు పైన ఈ సమావేశం సాగడం, ఆ సమావేశం తర్వాత కొండా సురేఖ తెలంగాణ ఆడపడుచులలో సీఎం రేవంత్ రెడ్డి గౌరవిస్తారు, ఆడపడుచుల అభివృద్ధికి దోహదం చేస్తారంటూ కూడా ఆమె చేసిన పాజిటివ్ కామెంట్స్ చూస్తే ఖచ్చితంగా రాజీనామా ప్రయత్నాలు జరిగినాయి. చివరి స్టేజ్లో ఇది ఉందనేది కనిపిస్తూ ఉంది. అయితే తన కూతురు మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి కానీ రాజకీయాలకు సంబంధించి కానీ కొండా సురేఖ మాట్లాడడానికి నిరాకరించారు. అంటే ఇంకా ఏదైనా కంక్లూజన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా ఏంటనేది మాత్రం కొంత సస్పెన్స్ కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. దీనిపైన కూడా 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటన నేపథ్యంలో ఇప్పటివరకు క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను అయితే ఏసీసీ పరిశీలించలేదు. ఈ నెల 31న ఢిల్లీకి కేసీ వేణుగోపాల్ రాబోతున్న నేపథ్యంలో ఈరోజు క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను ఆయన పరిశీలించే అవకాశం ఉంది. అప్పుడు కనుక చర్చకు వస్తే ఈ అంశం మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఆ లోపే ఒక సయోధ్య కుదిర్చే ప్రయత్నం జరుగుతుందనే వార్తలు అయితే కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి. ఎందుకంటే 2 ఏళ్ల క్రితమే కొండా మురళి వెళ్ళి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలవన సందర్భంలో రాజకీయ ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఒక రాయబారం జరుగుతుందనే ఒక చర్చ అయితే జరిగింది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బెంగళూరు వెళ్ళి ఖర్గేను కలవడంతో ఈ యొక్క చర్చకు మరింత బలం చేకూరిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కొండా సురేఖ మాట్లాడిన సీఎంకు సంబంధించి సానుకూల మాటలు ఏవైతున్నాయో అవన్నీ కూడా చూస్తే ఒక రాజీకి ప్రయత్నం జరిగింది, రాజీ జరుగుతుంది. త్వరలోనే ఈ సమస్యకు ఒక పులి స్టాప్ పడబోతుంది. ఇది ఒక టీ కప్లో తుఫాన్ లాగా ఈ వివాదం మారబోతుందనే చర్చ అయితే జరుగుతుంది. రైట్ రాకేష్, మీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రాఖీ పండుగ జరుపుకుంటున్న అన్నా చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళందరికీ కూడా మరి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రాఖీ పండుగ అంటే ఒక భరోసా, ఒక అన్న కానీ తమ్ముడు కానీ మరి అక్కకు చెల్లెకు ఇచ్చేటువంటి ఒక భరోసా, ఒక ఆత్మీయత, ఒక ప్రేమ, ఒక అనురాగం, ఒక గౌరవాన్ని పెంపొందించేటువంటి పండుగ రాఖీ పండుగ. మరి తండ్రి, ఒక అమ్మాయికి ముందు తండ్రి సపోర్ట్గా ఉంటాడు, కొంచెం పెద్ద అయినాక బ్రదర్స్ సపోర్ట్గా ఉంటారు, ఇంకా తర్వాత పెళ్ళైనాక భర్త సపోర్ట్గా ఉంటాడు, ఆ తర్వాత కొడుకు సపోర్ట్గా ఉంటాడు. అంటే ప్రతి స్త్రీ జీవితంలో మగవాడి భాగస్వామ్యం అంటూ 100% ఉంటుంది. మరి ఆ విధంగా ఉండడం వల్లనే మరి మహిళకు ఒక రక్షణ అనేది లైఫ్లో ఉంటుంది. ఆ రక్షణ ఉండాలి అని భావించి కట్టేదే ఈ రాఖీ పండుగ. మరి వాళ్ళ మీద భరోసా పెట్టి, అన్న నీకు రాఖీ కడుతున్నా, నువ్వు నాకు రక్షణగా ఉండాలి, తమ్ముడు నీకు రాఖీ కడుతున్నా, నాకు రక్షణగా ఉండాలి అని దీన్ని రక్షాబంధన్ అని కూడా మనం అంటాము. కాబట్టి ఈ యొక్క పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా ప్రత్యేక రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రాఖీ పండుగ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని, మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో విలసిల్లాలని, ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను రాఖీ కట్టి రావడం జరిగింది. వారికి కూడా మా ఆడపడుచులందరి దీవెన కూడా ఉంటుంది. వారి మంచి సుపరిపాలన అందించాలని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి వారికి శక్తిని, యుక్తిని ఇవ్వాలని, వారి ఆశీర్వాదం కూడా మా ఆడపడుచులందరి మీద కూడా ఉండాలి అని చెప్పి మరి కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి మీ మీడియా పరంగా ప్రపంచవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.